యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు అతని ఫ్యామిలీ పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నూతన సంవత్సర ప్రారంభం రోజునే జపాన్ లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్ పై 7.6గా నమోదైంది. ఈ భూకంపంలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. భారీ భూకంపం దాటికి రోడ్లు, చెట్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న డిస్ప్లే బోర్డులు ఊగిపోయాయి. ప్రజలు భయంతో బెంబేలెత్తిపోయారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకంటే భూకంపం రావడానికి కొన్ని గంటల ముందు వరకు ఎన్టీఆర్ జపాన్ లోనే ఉన్నారు. గత వారం న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి మరియు కుమారుడు అభిరామ్, భార్గవరామ్లను తీసుకుని జపాన్ కు వెళ్లారు. వారం రోజుల నుంచే జపాన్ లోనే ఉండే వెకేషన్ ఎంజాయ్ చేశారు. సరిగ్గా వెకేషన్ ముగించుకొని ఎన్టీఆర్ ఎక్కిన కొన్ని గంటలకే జపాన్ లో భూకంపం సంభవించింది. గంటల వ్యవధిలో భూకంపం ప్రమాదం నుంచి ఎన్టీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ త్వరగా ఇండియాకు వచ్చి మంచి పని చేశాడన్నారు. ఇకపోతే ఈ ఘటనపై ఎన్టీఆర్ స్పందించారు. జపాన్ లో భూకంపం రావడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత వారమంతా జపాన్ లోనే ఉన్నానని ఆయన తెలిపారు. విపత్తు వల్ల ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. కాగా సినిమాల విషయానికి వస్తే RRR అనంతరం ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రారంభించాడు. అదే దేవర. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2 భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాదే విడుదల కానుంది.